కాకినాడ జిల్లా జగ్గంపేటలో రైతులకు ఎరువుల సరఫరాలో పారదర్శకత తీసుకువచ్చే దిశగా మరో కీలక ముందడుగు పడింది. జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల గోడౌన్ ను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ బుర్రి సత్యబాబు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులకు యూరియా, ఇతర ఎరువుల పంపిణీలో క్రమబద్దీకరణ, పారదర్శకత తీసుకువచ్చే లక్ష్యంతో యూరియా కార్డుల పంపిణీ చేపట్టామని తెలిపారు. ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకు యూరియా కార్డు అందించి ఒక్కో ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియా సరఫరా చేస్తామని వెల్లడించారు. రైతులు శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులను వినియోగించాలని, మితిమీరిన వినియోగం వల్ల భూమి సారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా వీఏఎల ద్వారా ప్రతి అర్హ రైతుకు యూరియా బస్తాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. సరిపోదురా, చాలా పెద్దగా ఇందులో ఈ క్రాప్ లో నమోదైన ప్రతి రైతుకి కూడా ఈ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు తీసుకున్న వాళ్ళు ఆ కార్డు భద్రపరచుకొని సొసైటీలో కానీ, ఆర్ఎస్కేలో కానీ, గ్రోమోర్ సెంటర్లో కానీ, ఇఫ్కో సెంటర్లో కానీ, డీలర్ వద్ద కానీ ఎక్కడైనా కార్డులతోటే యూరియా తీసుకోవాలి, కార్డులో నమోదు చేయించుకోవాలి ఎన్ని బస్తాలు తీసుకున్నారో. ఇవన్నీ రైతులు గమనించాలని కోరుతున్నాం. ఏదైతే అవసరం మేరకు వ్యవసాయానికి మెన్యూర్స్ వాడాలి అన్నదానికి అనుబంధంగా అందరికీ, రైతాంగానికి అందరికీ కూడా అందాలి అనేటటువంటి ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ రైతుకి మెన్యూర్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో యూరియా ఎకరానికి ఎన్ని బస్తాలు వాడాలి, అలాగే ఏది ఎన్ని ఎకరాలు వాడాలి, ఎన్ని బస్తాలు వాడాలి అన్నది కూడా క్లియర్గా నిర్దేశించి దాన్నే సొసైటీ ద్వారా కానీ, రైతు భరోసా ద్వారా కానీ, ప్రైవేటు డిపోల ద్వారా కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవాళ కార్డు ఇస్తే ఈ కార్డు వల్ల కేర్సిటీ ఉంది కాబట్టి దీన్ని ఇస్తున్నారు అనేటటువంటి ఆలోచన ఏ రైతుకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక నిబంధన ప్రకారం అందరికీ అందాలనేటటువంటి ఆలోచనతో, బ్లాక్ జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి నాగబాబు గారికో 100 బస్తాలు ఇచ్చేస్తే పక్క ఉన్నటువంటి రైతులకి అందకపోవడం జరిగేది గతంలో. అలా కాకుండా ప్రతి కార్డు వాళ్ళకి కూడా ఎకరానికి ఎన్ని బస్తాలు యూరియా వాడాలో అన్ని బస్తాలు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే ఈ రైతు సోదరులకి ఈ కార్యక్రమాన్ని కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు నిర్దేశించినటువంటి మీకు లెక్కల్లో ఇప్పుడే చెప్పడం జరిగింది. ఉదాహరణకి లవకుమార్ గారు ఉన్నారు, 3 ఎకరాలు ఉన్నాయి, 3 రోజులు 6 బస్తాలు యూరియా. ఇది ఈ సీజన్కి దాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగానికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఏదో 1 సారో 2 సార్లు ఈ మెన్యూర్స్ వ్యవసాయానికి వేయడం కాకుండా దాన్ని మీరు ఎంతైతే నిర్దిష్టంగా వాడాలని అనుకుంటున్నారో ఎకరానికి 10 బస్తాలు మీరు యూరియా, డిఏపి, 2020 ఇవన్నీ కలిపి 10 బస్తాలు వాడాలనుకుంటే అందులో 5 బస్తాలు తీసుకోండి. ఈ 5 బస్తాల్లోనే 4 సార్లు విభజించండి. 4 సార్లు కూడా దీన్ని వేయండి. అప్పుడు మనకి తక్కువ మెన్యూర్ వాడకంతో ఎక్కువ
మనకి పంట వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, భూములు కూడా పాడవనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా చేయాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.